ఈరోజు మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసరు విజయ ప్రతాప్ రెడ్డి గారి కోసం మాట్లాడుకుందాం. నిజమైన హీరోలు అంటే వీళ్ళేనండి. రియల్ హీరోస్ అంటే వీళ్ళే. మనం వీళ్ళని చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి. వీళ్ళని మార్గదర్శకంగా మనం తీసుకోవాలి. వీళ్ళు నడిచిన దారిలో మనం నడవాలి. మన దేశానికి గర్వకారణం అయిన ఇలాంటి వాళ్ళు ఎందరినో చూసి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అంతేగాని సినిమా హీరోయిన్ల వెంట పడి పిచ్చి కుక్కల్లాగా సెల్ఫీల కోసం, ఆటోగ్రాఫ్ల కోసం వాళ్ళు చీ కొడుతుంటే కుక్కల్లాగా ఎగబడ్డం కాదు. వాళ్ళ వల్ల మనకి వచ్చేది ఒరిగేది ఏం లేదు. ఈయన ఏ స్కూల్కి వెళ్ళినా సరే, ఏ హాస్టల్కి వెళ్ళినా సరే, ఏ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినా సరే అక్కడ పిల్లలకి భోజన సదుపాయాల్లో కానీ వాళ్ళ సౌకర్యాల్లో కానీ ఏవైనా లోటుపాట్లు జరిగితే, ఏవైనా వాళ్ళకి కష్ట నష్టాలు ఉంటే యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ పిల్లలను నిర్లక్ష్యం చేస్తే ఎంత కఠినంగా వ్యవహరిస్తారో, అలాగే పిల్లల పట్ల అంత ఆత్మీయంగా, అంత ప్రేమగా, అంత అనురాగం చూపిస్తారన్నమాట. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి అడుగుతారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం నచ్చలేదు దాన్ని వదిలిపెట్టేసేసి వాళ్ళకి కావాలన్నది వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ఆయన సాయశక్తిలా కృషి చేస్తారన్నమాట. పిల్లలకి చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు, విజ్ఞానం కోసం, నాగరికతను పెంచుకోవడం కోసం, తెలివితేటలు పెంచుకోవడం కోసం అని పిల్లలకి చెప్తారనమాట. ఇంకా ఏంటంటే పిల్లలు చదువుకుని ఉద్యోగాలు రాకపోతే ఎలా జీవించాలి, ఆడపిల్లలు కష్టపడి చదువుకుంటే ఉద్యోగం లేకపోయినా సరే శారీస్ బిజినెస్ చేయొచ్చు, టైలరింగ్ చేయొచ్చు, బొటిక్ పెట్టుకోవచ్చు, ఇంకా ఎన్నో బిజినెస్లు చేసుకోవచ్చు, తెలివితేటలు ఉపయోగించి మన జీవితానికి బాట వేసుకోవచ్చు మీ ఆడపిల్లలు అని చెప్పి ఆయన చెప్తారు. ఇంకా కొన్ని ఆహార పదార్థాలు పిల్లలు ఇష్టపడలేదనుకోండి, రాగి మాల్ట్ ఇష్టపడలేదంట పిల్లలు, అప్పుడు రాగి లడ్డు చేసి పెట్టండి పిల్లలకి ఇష్టంగా తింటారని ఆ స్టాఫ్తో చెప్తారనమాట. ఆ రాగి మాల్ట్ తాగితే వచ్చే ఉపయోగాలు ఏంటో, అందులో ఉన్న విటమిన్స్ ఏంటో, అందులో ఉన్న క్యాలరీస్ ఏంటో పిల్లలకి విప్పి చెప్పి దాన్ని ఇష్టపడి పిల్లలు తినేలాగా ఆయన చేస్తారు. అలాగే పిల్లలకి ఆరోగ్యమైన భోజన సదుపాయాలు వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు. రేపు మన దేశానికి భావి భారత పౌరులు వీళ్ళే కదా. వీళ్ళల్లో మన దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఈ పిల్లలు రేపు పొద్దున మన దేశానికి గర్వించదగ్గ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో కదా అని ఆయన చెప్పడం చూస్తుంటే నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నిజమైన హీరోలు అంటే వీళ్ళు, నిజమైన హీరో, రియల్ హీరో అంటే ఆయన అన్నమాట. అలాంటి వాళ్ళని చూసి మనం గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. అలాంటి వాళ్ళు నడిచిన దారిలో మనం నడవాలి. మనం మన సమాజానికి కానీ మన దేశానికి కానీ ఏమి ఇచ్చాం, ఆయన ఉద్యోగంలోంచి ఆయన ఏం చేయగలరో 100% ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నారు. అలాగే ప్రతి మనిషికి కూడా ఏదో ఒకటి ఇస్తాడు భగవంతుడు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి నేను. నిజమైన హీరో అంటే ఆయనే. చాలా కఠినంగా వ్యవహరిస్తారు, పిల్లలతో చాలా ప్రేమగా ఉంటారు, పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని చెప్తారు, పిల్లలకి కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉండమని చెప్తారు, ధైర్యంగా మాట్లాడమని చెప్తారు, వాళ్ళకి ఏం కావాలో అడగమని చెప్తారనమాట. నిజంగా ఆయన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందన్నమాట. ఆయన అభిమాని అని చెప్తాను నేను. నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి.